అందుకు వివో Y81 ఉపయోగకరమైన సెట్టింగ్స్ను మీ ముందుకు తీసుకొచ్చాను. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మొదటి సెట్టింగ్ ఏంటంటే నావిగేషన్ బార్, అంటే బ్యాక్ బటన్, బ్యాక్, హోము మరియు ఆప్షన్ టచ్ పాయింట్స్ మనకు నచ్చిన విధంగా, మనకు కావాల్సిన విధంగా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్యాక్ బటన్ వచ్చేసి మనం సింగిల్ హ్యాండ్తో ఆపరేట్ చేసేటప్పుడు బ్యాక్ బటన్ మనకు దగ్గరలో లేకుండా దూరంగా ఉంటుంది. అప్పుడు మనం ఇంకొక చేతితోటి మనం ఆ బ్యాక్ బటన్ అనేది ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆ బ్యాక్ బటన్ని మనకి దగ్గరలోకి తీసుకొచ్చుకోవాలంటే కొన్ని ఫోన్లలో అయితే ఈ సెట్టింగ్ అనేది లేదు. ఈ వివో Y81 అనే ఫోన్లో మనకి ఎలాగా వీలుగా ఉంటుందో ఆ విధంగా మనం ఈ నావిగేషన్ బార్ టచ్ పాయింట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా సెట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సిస్టమ్ నావిగేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఆర్డర్ అండ్ స్టైల్స్ ఆఫ్ నావిగేషన్ కీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని నావిగేషన్ బార్స్ అయితే కొన్ని కనిపిస్తాయి. దీంట్లో మనకి ఏది మోడల్గా ఉంటుందో, ఏది మనకు నచ్చుతుందో, మనకి ఏది చాలా ఉపయోగకరంగా ఉంటుందో మనం చూసి ఆలోచించుకొని ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన విధంగా మనం నావిగేషన్ బార్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఇది నావిగేషన్ బార్ సెట్టింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నావిగేషన్ బార్ అయితే చేంజ్ చేశాను. బ్యాక్ బటన్ అయితే నాకు దగ్గరలోకి వచ్చేసింది. ఇప్పుడు నేను బ్యాక్ బటన్ని ఒకే చేతితోటి ఫోన్ ఆపరేట్ చేయగలుగుతున్నాను. ఒకే చేతితోటి బ్యాక్ని ఏదైనా ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ బ్యాక్ చేయగలుగుతున్నాను. ఈ విధంగా మనకి నచ్చిన విధంగా మనం నావిగేషన్ బార్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. రెండవది మోటార్ బైక్ మోడ్. మోటార్ బైక్ మోడ్ అంటే మనం బైక్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం అన్ని కాల్స్ని, మనకు వచ్చే అన్ని కాల్స్ని యాక్సెప్ట్ చేయాలా, లేదంటే రిజెక్ట్ చేయాలా, లేదా మన కాంటాక్ట్స్లో ఉన్న కొంతమంది వరకే మనం పరిమితంగా సెలెక్ట్ చేసుకుంటే వారి కాల్స్ వరకే మనం ఆన్సర్ చేయొచ్చా. బైక్ మీద ఆన్సర్ చేయటం అంటే మనం ఇయర్ ఫోన్స్ అన్నా పెట్టుకొని ఉండాలి, లేదా బ్లూటూత్ డివైస్ ఏదన్నా మనం కనెక్ట్ అయి ఉండాలి. ఆ విధంగా అయితేనే మనం బైక్ మీద ఫోన్స్ అనేది మాట్లాడగలుగుతాం. ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రిజెక్ట్ ఆల్ ఇన్కమింగ్ కాల్స్, ఎలో ఆల్ కాల్స్, ఎలో సమ్ కాల్స్. అంటే రిజెక్ట్ ఆల్ కాల్స్ అని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు వచ్చే ప్రతి ఒక్క ఇన్కమింగ్ కాల్ కూడా రిజెక్ట్ అవుతుంది. రెండవది ఎలో ఆల్ కాల్స్ అంటే అన్ని కాల్స్ని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలో సమ్ కాల్స్ అంటే మనం కాంటాక్ట్స్, ఎలో సమ్ కాల్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన కాంటాక్ట్స్ చూపిస్తాయి. ఆ కాంటాక్ట్స్లో మనకి ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉంటారో, అంటే మన ఇంటి దగ్గర నుంచి కానీ, లేదా ఇంకొక పర్సన్ కానీ, ఇంకో ఫ్రెండ్ కానీ, అలాగా ఎవరి దగ్గర నుంచి అయితే మనకి ఎనీ టైం మనకు కాల్ రావాలనుకుంటారో వారిని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన బైక్ మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళ కాల్స్ని మనం అటెంప్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనం కనుక కాంటాక్ట్స్లో అవి సెలెక్ట్ చేయలేదనుకోండి, ఎవరి కాల్స్ కూడా మనం ఆన్సర్ చేయలేము. ఎందుకంటే బైక్ మీద ఫోన్ మాట్లాడుతూ వెళ్ళటం అనేది డేంజర్, చట్టబద్ధ నేరం. కాబట్టి మనం ఈ ఫీచర్ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. చక్కగా మనం బైక్ మీద డ్రైవింగ్ చేస్తూ కూడా ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ సెట్ చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు. మూడవది స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్ అంటే మన ఫోన్లో కనిపించే, డిస్ప్లేలో కనిపించే ఏ పిక్చర్ అయినా కూడా మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీయాలంటే మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో వాల్యూమ్ డౌన్ బటన్ని, పవర్ బటన్ని ఒక్కసారి మనం ప్రెస్ చేసినట్లయితే డిస్ప్లేలో కనిపిస్తున్న పిక్చర్ని ఫోటో తీసి మన గ్యాలరీలో అయితే సేవ్ చేస్తుంది. దీన్నే స్క్రీన్ షాట్ అంటారు. మనం అన్ని సమయాల్లో మనం వాల్యూమ్ డౌన్ని, పవర్ బటన్ అనేది మనం ఈజీగా మనకి అనుకూలంగా మనం అయితే ఒక్కొక్కసారి తీయలేం. ఈ మొబైల్లో దీనికి స్క్రీన్ షాట్ ఫీచర్ ఒకటి ఇచ్చాడు. ఆ ఫీచర్ ఏంటంటే 3 ఫింగర్స్ స్వైప్ స్క్రీన్ షాట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు.
ఈ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా మన ఫోన్లో కనిపిస్తున్న స్క్రీన్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనం మన 3 ఫింగర్స్ తోటి మనం కనుక స్వైప్ చేసినట్లయితే మొబైల్లో ఉన్న స్క్రీన్ని క్యాప్చర్ చేసి అది స్క్రీన్ షాట్గా మన గ్యాలరీలో అయితే సేవ్ చేస్తుంది. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నార్మల్గా వాల్యూమ్ డౌన్ పవర్ బటన్ తోటి మీకు నేను స్క్రీన్ షాట్ తీసి చూపించాను. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లో స్క్రీన్ షాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఫింగర్స్ వైపు స్క్రీన్ షాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన 3 ఫింగర్స్ తోటి కింద నుంచి పైకి స్వైప్ చేయగలనే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీస్తుంది. చూడండి, స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నాను మీకు నేను. అలాగే ఇది డైరెక్ట్గా సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ అవ్వకుండా మనం తీసినట్లుగా స్క్రీన్ షాట్ తీసినట్లుగా మనం కనుక మనం షేర్ చేయాలన్నా లేదా ఏదన్నా ఎడిట్ చేయాలన్నా కూడా ఇక్కడ ఒక కింద ఆప్షన్ ఒకటి ఉంది, సెకండ్ ఆప్షన్. అదేంటంటే స్క్రీన్ షాట్ ఫ్లోటింగ్ విండో అని ఉంటుంది. అది కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ఫింగర్స్ తోటి స్క్రీన్ షాట్ పైకి మనం స్వైప్ చేస్తామో ఎమ్మటి అది సేవ్ చేసి ఒక క్షణం అయితే హోల్డ్ చేస్తుంది. అంటే ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేస్తుంది. అంటే మనం ఎడిట్ చేసుకోవాలన్నా లేదా సేవ్ కాకుండా డైరెక్ట్గా మనం ఫార్వర్డ్ చేయాలి కూడా. చూడండి, అక్కడ కార్నర్లో సేవ్ చేస్తుంది. అప్పుడు కింద ఫీచర్స్ వస్తాయి, ఎడిటింగ్ ఫీచర్, షేర్ ఫీచర్, డిలీట్ ఫీచర్ అనేవి వస్తాయి. ఈ 3 ఫీచర్స్ ద్వారా మనం కావాలంటే షేర్ చేయొచ్చు, లేదా దీన్ని ఏదన్నా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ స్క్రీన్ షాట్ ఆప్షన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. 4వది రికార్డింగ్ ఆప్షన్. ఈ రికార్డింగ్ ఆప్షన్ ఏంటంటే మన ఇన్కమింగ్ కాల్స్ కానీ అవుట్ గోయింగ్ కాల్స్ కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే సంభాషణని రికార్డింగ్ చేసుకునే ఫీచర్ అనమాట. ఇది అన్ని మొబైల్స్లో అయితే ఉండదు. అప్పుడు మనం లేనప్పుడు మనం ప్లే స్టోర్లో నుంచి ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అని కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. అయితే మనకి ఈ మొబైల్లో అయితే అప్లికేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా వివో Y81 ఈ మోడల్లో డైరెక్ట్గా రికార్డింగ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చేసాడు. ఈ రికార్డింగ్ అనే ఆప్షన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. డోంట్ రికార్డ్ ఆటోమేటికలీ, రికార్డ్ ఆల్ కాల్స్ ఆటోమేటికలీ, రికార్డ్ కస్టమ్ కాల్ ఆటోమేటికలీ. డోంట్ రికార్డ్ ఆటోమేటికల్లీ అంటే ఏ ఫోన్ కూడా రికార్డింగ్ అనేది చెయ్యొద్దు అని అర్థం. రికార్డ్ ఆల్ కాల్స్ ఆటోమేటికల్లీ అంటే అన్ని కాల్స్ని ఆటోమేటిక్గా రికార్డు చేయమని. రికార్డ్ కస్టమ్ కాల్ ఆటోమేటికల్లీ అంటే మనం కాంటాక్ట్స్ లిస్ట్లో మనకి అవసరమైన నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ వ్యక్తులు మనకి కాల్ చేసినప్పుడు మాత్రమే మన సంభాషణ జరుగుతున్న వాయిస్ని రికార్డ్ చేస్తుంది. ఇది రికార్డింగ్ ఆప్షన్. 5వది స్మార్ట్ వేక్. అంటే ఇది స్మార్ట్ వేక్ అనే ఫీచర్స్లో కొన్ని మనకి ఇంపార్టెంట్ అయిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒకటి షేక్ టు టర్న్ ఆన్ ద ఫ్లాష్ లైట్. అంటే మన ఫ్లాష్ లైట్ని ఫోన్ని మనం షేక్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. మళ్ళీ మన పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేసినప్పుడు అయితే టార్చ్ లైట్ ఆఫ్ అవుతుంది. మనం ఆప్షన్స్లోకి ఫీచర్స్లోకి వెళ్ళి టార్చ్ లైట్ని ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫోన్ని మనం షేక్ చేస్తే చాలు. ఇది ఎలాగ మనం చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఆరవది స్మార్ట్ క్లిక్. స్మార్ట్ క్లిక్ అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో స్మార్ట్ క్లిక్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు మనకి స్మార్ట్ క్లిక్ ఎనేబుల్ అని ఉంటుంది. ఎనేబుల్ చేసుకుంటే అక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవి ఫ్లాష్ లైటు, ఫేస్బుక్, ఇలాగా ఒక 5-6 ఫీచర్స్ ఉన్నాయి. ఈ 5-6 ఫీచర్స్లో మనం ఏదన్నా ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఫోను వాడకంలో లేనప్పుడు స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు మనం అత్యవసరంగా మనం ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో, ఎగ్జాంపుల్గా మనం ఫేస్బుక్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం సడన్గా మనం ఫేస్బుక్లో మెసేజెస్ చూడాలన్నా మెసేజెస్ పంపాలన్నా కూడా
మన సెట్టింగ్స్ ఫోన్ ఓపెన్ చేసి ప్యాటర్న్ లాక్ తీసి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం మెనూలోకి వెళ్ళి ఫేస్బుక్ను ఓపెన్ చేసి ఇవన్నీ చేయకుండా వాల్యూమ్ డౌన్ బటన్ అనేది ఒక్కసారి కనుక మనం ప్రెస్ చేసినట్లయితే మనం ఇక్కడ స్మార్ట్ క్లిక్లో ఏ ఫీచర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఉంటామో అది వెంటనే ఓపెన్ అయిపోతుంది. మనం ప్యాటర్న్ లాక్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా మనం స్మార్ట్ క్లిక్ అనే ఫంక్షన్ని ఉపయోగించుకోవచ్చు. 7వదిగా స్మార్ట్ మోషన్. సెట్టింగ్స్లోకి వెళ్ళి మెనూ ఆప్షన్స్లో స్మార్ట్ మోషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ స్మార్ట్ టర్న్ ఆన్ ఆఫ్ స్క్రీన్ అని ఉంటుంది. అంటే స్మార్ట్ టర్న్ ఆన్ ఆఫ్ స్క్రీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా ఎనేబుల్ చేసినప్పుడు మనం ఫోన్ని స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఒక 2 టైమ్స్ కనుక మనం టచ్ చేసినట్లయితే డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. మరలా తిరిగి 2 సార్లు కనుక మళ్ళీ డిస్ప్లేని టచ్ చేసినట్లయితే స్క్రీన్ అయితే ఆఫ్ అవుతుంది. ఇదే స్మార్ట్ టర్న్ ఆఫ్ స్క్రీను. ఈ ఆప్షన్ కూడా మనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వైఫై డిస్ప్లే అంటే మన ఫోన్లో ఉన్న వైఫైని ఆన్ చేసి మన టీవీ కూడా వైఫై ఫీచర్ కలిగి ఉండాలి. అప్పుడు ఈ టీవీలో ఉన్న వైఫైని ఫోన్లో ఉన్న వైఫైని కనుక ఆన్ చేసి కనెక్ట్ చేసిన తర్వాత మన ఫోన్లో ఉన్న డిస్ప్లేని సేమ్ మన యాజ్ ఇట్ ఈస్గా మన టీవీలో అయితే మనం చూడొచ్చు. మన ఫోన్లో ఉన్న ఫొటోస్ కానీ, వాట్సాప్ వీడియోలు కానీ, మన ఫేస్బుక్ వీడియోస్ కానీ అన్నీ కూడా మనం మన టీవీలో అయితే చూస్తూ మన ఫోన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇది ఈ ఫీచర్. మామూలుగా అయితే HDMI కేబుల్ కానీ, USB కేబుల్ కానీ కొన్ని డివైజెస్ ద్వారా కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ఫోన్లో డైరెక్ట్గా వైఫై డిస్ప్లే అని ఆప్షన్ అయితే ఇచ్చేసాడు. 9వదిగా స్మార్ట్ స్ప్లిట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వీడియోస్ చూస్తున్నప్పుడు, అంటే వీడియోస్ అనే కాదు, యూట్యూబ్ కానీ లేదా ఇంకొకటి ఏదైనా టీవీ కానీ ఇంకా ఏదైనా సరే మనం వీడియోస్ చూస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఒక ఫేస్బుక్ కానీ, మెసేజెస్ కానీ, మెసెంజర్ నుంచి కానీ, వాట్సాప్ నుంచి కానీ మనకైతే మెసేజ్లు ఏమన్నా వచ్చినప్పుడు అక్కడ మనం వీడియో చూస్తున్న పక్కన ఆ సింబల్ అయితే కనిపిస్తుంది. అప్పుడు మనం వీడియో చూస్తూనే మనం ఆ సింబల్ని కనుక మనం పక్కకైతే లాగినట్లయితే వెంటనే మనకి ఈ వీడియో చూస్తున్న స్క్రీను పక్కకు జరిగి మనకి ఏమైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. అంటే స్ప్లిట్ అవుతుంది. సగం వీడియో కనిపిస్తుంది, సగం మనకి ఆ మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. నాకైతే నేను యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్ వచ్చినప్పుడు నేను ఇటు వీడియో చూస్తూ ఇటు నేను వాట్సాప్లో వారితో ఆన్సర్ చేస్తూ నేనైతే వీడియో చేశాను. చూడండి. పదవదిగా స్మార్ట్ మోషన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానిలో స్మార్ట్ వేక్ అని ఉంటుంది. ఈ స్మార్ట్ వేక్ అనే ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ 9 ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 9 ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మొదటి ఆప్షన్ నేను నీకు 9 ఆప్షన్ని ఒకసారి చెప్తాను. స్లైడ్ అప్ టు అన్లాక్, స్లైడ్ డౌన్వర్డ్ టు టేక్ ఏ ఫోటో, డ్రా C టు లాంచ్ డైలర్, డ్రా M టు ప్లే మ్యూజిక్, స్లైడ్ హారిజంటలీ టు చేంజ్ మ్యూజిక్, డ్రా E టు లాంచ్ బ్రౌజర్, డ్రా W టు లాంచ్ వాట్సాప్, డ్రా F టు లాంచ్ ఫేస్బుక్, డ్రా టు లాంచ్ ఈమెయిల్. ఇవన్నీ ఏంటంటే మనం ఫోన్ని స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు మనం మ్యూజిక్ వినాలన్నప్పుడు మన స్క్రీన్ మీద M అని మన
వేలుతో ఎం అని రాస్తే మ్యూజిక్ అయితే ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. తర్వాత స్లైడ్ చేస్తే ఏ చేతితోటి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ స్లైడ్ చేస్తే మ్యూజిక్ నెక్స్ట్ మ్యూజిక్ కానీ లేదా ప్రీవియస్ మ్యూజిక్ కానీ వస్తుంది. అదే మనం సి అని మనం చేత్తో స్క్రీన్ మీద కనుక రాస్తే డైలర్ ప్యాడ్ అయితే ఓపెన్ అవుతుంది. కాల్ చేసుకుంటాకి సి అని అర్థం. అలాగే మనం డబ్ల్యూ అని రాస్తే వాట్సాప్ అని ఓపెన్ అవుతుంది. ఎఫ్ అని రాస్తే ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ఇవన్నీ స్మార్ట్ వెహికల్ షార్ట్ కట్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.